హాయ్ గాయ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ పప్పు. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. దీనివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. నేను దీన్ని కుక్కర్లో వండట్లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా వండుతాను. చూడండి, 3 దోసకాయలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న పప్పుని వేసేసుకోండి. 1 అవర్ అన్న మినిమం నానాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుని స్టవ్ వెలిగించుకుని దాన్ని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. సాల్ట్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, దానివల్ల పప్పు ఉడకదు. ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకుందాం. చూసారా పప్పు ఎలా ఉడికిందో? ఎప్పుడైనా పప్పుకి పెద్ద గిన్నె తీసుకోండి, దానివల్ల మీకు స్పిల్ అవ్వదు పప్పు. ఇప్పుడు పొటాటో మ్యాషర్తో ఒకసారి పప్పుని మెదిపేసుకోండి. నేను పప్పు డైరెక్ట్గానే వండుతున్నాను ఫ్రెండ్స్. ఇలా వండుకోవడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండవు. ఇది ఒక చిన్న టిప్. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇవి కూడా ఉడకనివ్వండి. చూసారా పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. మన పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కదిపేసుకుని కన్సిస్టెన్సీ చూసి ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండ్ ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తాలింపుని బాగా వేగనివ్వండి. తాలింపు వేగాక కొద్దిగా కారం వేసుకుని ఒకసారి టాస్ చేసేసుకోండి. ఈ కారం వేయటం వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. టాస్ చేసుకుని ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పునంతని తీసుకొచ్చి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే, వేడి వేడి మన దోసకాయ పప్పు రెడీ. ఇలా పెడితే పిల్లలకి గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. కుక్కర్స్లో యూస్ చేసినవి మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.